ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు చోట్ల నమోదైన కేసులో ఇంకా పీటీ వారెంట్లు జారీ చేయలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇక తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు చోట్ల నమోదైన కేసులో ఇంకా పీటీ వారెంట్లు జారీ చేయలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇక తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. మీనాక్షి, ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. తన పైన నమోదైనటువంటి కేసులను కొట్టివేయాలంటూ పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఏదైతే తన పైన నమోదు చేసినటువంటి కేసులన్నింటినీ స్క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ ద్వేషంతోనే తనపైన తప్పుడు కేసులు పెడుతున్నారని, తనపై నమోదైన కేసులన్నింటిలో కూడా ఏ కేసులో కూడా 41A నోటీసులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి పోలీసులకి ఇవ్వాలని చెప్పి పోసాని కోర్టుని ఆశ్రయించారు. అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో విచారణ ఈ రోజు హైకోర్టులో జరిగింది. అయితే విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలలో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో విచారణను సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికే పోసాని కృష్ణమురళి పైన అనేక రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు అవడం జరిగింది. కేసులన్నింటినీ కూడా రాజకీయ ద్వేషంతోనే తప్ప తనపైన తప్పుడు కేసులు పెడుతున్న వారందరికీ కూడా ఎటువంటి అభియోగాలు లేవని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 41A నోటీసులు అనేది ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో తనపైన నమోదు చేసినటువంటి కేసులన్నింటినీ కూడా క్రాష్ చేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. అలాగే సోమవారానికి విచారణ వాయిదా వేయడంతో పాటుగా దీనికి కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ కాంతి.